వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. అనకాపల్లిలో హిజ్రా దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 4 ఏళ్లు సహజీవనం చేసిన వ్యక్తి ఆమెను అతి దారుణంగా 20 ముక్కలుగా నరికిన ఘటన జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. 3 చోట్ల హిజ్రా శరీర భాగాలను గుర్తించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడు దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీని అరెస్ట్ చేశారు. కానీ అప్పటిదాకా తనతో ఉన్న దీపును బన్నీ ఎందుకు చంపాడు, ముక్కలు ముక్కలుగా ఎందుకు నరికాడు, అంత కిరాతకంగా ఎందుకు ప్రవర్తించాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాకినాడకు చెందిన దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతనికి మునగపాక మండలం నాగులపల్లిలో ఉండే దీపు అనే హిజ్రాతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. అతని పరిచయంతో దీపు హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంది. ఆ తర్వాత నాగుపల్లిలోని ఓ ఇంట్లోనే దీపు బన్నీ సహజీవనం చేశారు. 4 ఏళ్లుగా దీపు బన్నీ కలిసే ఉన్నారు. కానీ అంతలోనే బన్నీ మృగంలా మారిపోయాడు. దీపును అతి కిరాతకంగా చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి జాతీయ రహదారి వెంట విసిరేశాడు. అసలు దీపును ఎందుకు చంపాడు, వీళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం ఎవరు అన్నది తెలిసి అంతా కూడా ఇప్పుడు అవాక్కవుతున్నారు. బన్నీ అతని మరదలతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం దీపు గమనించింది. తనను మోసం చేస్తున్నాడు అని అతన్ని నిలదీసింది. అంతే, ఆ ఒక్క కారణానికే బన్నీ తనలోని మృగాన్ని బయటికి తీశాడు. అప్పటిదాకా ప్రాణంగా చూసుకున్న దీపును కిరాతకంగా చంపేశాడు. అయినా అతనికి కసి చల్లారలేదు. దీపు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి హైవే పక్కన ఒక్కో చోట ఒక్కో భాగాన్ని విసిరేసి పరారైపోయాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అలా చేశాడా, లేక దీపుపై కోపంతోనే అలా చేశాడా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అనకాపల్లిలో ఇప్పటికే 2 హిజ్రాలు హత్యకు గురి కావడం, ఆ కేసు విచారణలు ఇంకా జరుగుతూ ఉండగానే ఇప్పుడు దీపు హత్య కేసు కూడా బయటికి రావటం తీవ్ర కలకలం రేపుతోంది. వరుసగా హిజ్రాలు బలైపోతున్నా సరైన న్యాయం జరగడం లేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపును చంపిన బన్నీని తమకు అప్పగిస్తే సరైన శిక్ష అతనికి విధిస్తామంటూ హిజ్రా కమ్యూనిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డ మీద ఆధారపడి బతుకుతున్న తమకు ఇప్పుడు దిక్కెవరంటూ దీపు తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన బిడ్డ చావుకు కారణమైన బన్నీని ఉరితీయాలని, దీపును ముక్కలు ముక్కలుగా చేసిన అతనికి కూడా అదే శిక్ష పడాలని వేడుకుంటున్నారు. అదే కోరుకుంటున్నామండి. మా అబ్బాయిని ఎలాగైతే చంపాడో ఆడిని కూడా అలాగే చంపాలండి. మేము అదే కోరుకుంటున్నాం. మాకు ఏదో మరి ఆ పిల్లడే మమ్మల్ని చూసుకుంది కూడండి. ఇతనికి ఆరోగ్యం అది బాగోట్లేదు, పని కాదు సరిగ్గా వెళ్ళలేకపోతున్నాడు. మరి ఆ అబ్బాయి మమ్మల్ని చూసి మా కుటుంబానికి మాకు ఏది ఆధారం అంటే లేదండి. మరి ఆ అబ్బాయి మమ్మల్ని చూసుకుంటాడు. చూసారా మనుషులు ఎలా మారిపోతున్నారు. కలిసి ఉన్న వాళ్ళనే కడతెచ్చేస్తున్నారు. కారణం ఏదైనా ఉన్మాదుల్లా మారి భూసురు తీసేస్తున్నారు. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.